బ్రేస్ ట్రీట్మెంట్ అన్నది ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ. ఇది వయస్సే కాకుండా నంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ బెండ్ అంటాం. అంటే స్పైన్ని, ఈ స్పైన్ స్కోలియోసిస్, దీంట్లో కూడా 2 రకాలు. స్పైన్ డాక్టర్లు వేరు, స్కోలియోసిస్ డాక్టర్స్ వేరు. ఇది కూడా ప్రజలు తెలుసుకోవాలి. స్పైన్ డాక్టర్లు స్కోలియోసిస్ని ట్రీట్ చేయలేరు. ఇది ఒక స్పెషలైజేషన్. ఎవరైతే స్పైన్ సర్జన్స్ దీంట్లో కొన్ని ఏళ్ళు చదివి శ్రద్ధగా పనిచేసి దీని యొక్క అవగాహన పెంచుకొని ఎక్స్పీరియన్స్ కావాలి. సో ప్రతి దేశంలో, మన దేశంలోనే కాదు, స్పైన్ సర్జన్స్ 100 మంది 1000 మంది ఉంటారు. కానీ స్కోలియోసిస్ చేసేవాళ్ళు ఫింగర్ టిప్స్ ప్రతి నగరంలో 5 మంది 4 తప్ప ఎక్కువ ఉండరు. ఈ సర్జరీలో స్పెషలైజ్ చేసేవాళ్ళు వీళ్ళు దీన్ని స్టడీ చేస్తారు స్పైన్ని. అసలు దీనికి బ్రేస్ అంటే ప్లాస్టిక్ పట్టీ, ఇది పనిచేస్తుందా లేదా, అన్ని కేసులకు పనిచేయదు అది. ఆ తర్వాత రఫ్గా చెప్పాలంటే ఒక 20-30 డిగ్రీల వంకర ఉంటేనే ఇది పనిచేస్తుంది. ఒకసారి వంకర 40 డిగ్రీలు దాటిపోతే అప్పుడు బ్రేసెస్ పనిచేయవు. సో మేము బ్రేసెస్ 18 నెలల బేబీస్ నుంచి ఈ బ్రేసెస్ యూజ్ చేస్తాం. యూజువల్లీ ఒక 12-14 ఏండ్లు దాటిన తర్వాత ఈ బ్రేసెస్ పనిచేయవు. రెండవది ఏమిటంటే, అందరికీ బ్రేసెస్ ఫిట్ చేస్తే వాళ్ళ యొక్క గ్రోత్, ఊపిరితిత్తులు పెరగడంలో కూడా ఎఫెక్ట్ అయిపోతాయి. సో ఈ సర్జన్ ఎవరైతే ఈ ట్రీట్ చేస్తున్నారో, స్కోలియోసిస్ డాక్టర్, ఊపిరితిత్తులు ఎట్లా ఉన్నాయి, లంగ్ ఫంక్షన్ ఎట్లా ఉన్నది, కొంతమందికి వీళ్లకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లలకు, ప్లస్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ గమనించి ఇవంతా వీటిపైన ఎఫెక్ట్ అంతా చూసి ఓవరాల్గా డిసైడ్ చేస్తారు. సో రఫ్లీ ఒక 10 to 20 to 30 డిగ్రీస్ ఉన్నప్పుడు ఈ వంకర బ్రేసెస్ ఇస్తాం.